మీకు తెలుసా, శ్రీకృష్ణుడు మరియు ఆంజనేయుడి మధ్య ఒక అద్భుతమైన పరీక్ష జరిగింది. ఆ పరీక్షలో అర్జునుడి గర్వం, ఆంజనేయుడి శక్తి మరియు శ్రీకృష్ణుడి లీల బయటపడింది. ఆ కథ ఇప్పుడు విందాం. ఒకరోజు అర్జునుడు తన బాణాల శక్తి గురించి చాలా గర్వంగా మాట్లాడుతున్నాడు. అతను అన్నాడు, నేను నా బాణాలతో సముద్రం మీద ఒక బలమైన వంతెన నిర్మించగలను. అక్కడే ఉన్న ఆంజనేయుడు చిరునవ్వుతో అన్నాడు, అర్జున, నీ బాణాలతో కట్టిన వంతెనపై నేను నడిస్తే అది వెంటనే కూలిపోతుంది. అర్జునుడు కోపంతో అన్నాడు, నా వంతెన కూలిపోతే నేను అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేస్తాను. అలా ఇద్దరు పరీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు అర్జునుడు తన బాణాలతో సముద్రంపై ఒక పెద్ద వంతెన నిర్మించాడు. ఆ వంతెనపై ఆంజనేయుడు అడుగుపెట్టాడు. అంతే, ఆ వంతెన వెంటనే కూలిపోయింది. అర్జునుడు తన మాట నిలబెట్టుకోవడానికి అగ్నిలో దూకడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే ఒక బ్రాహ్మణుడి రూపంలో శ్రీకృష్ణుడు వచ్చాడు. ఆయన అన్నాడు, సాక్షి లేకుండా జరిగిన పరీక్ష సరైనది కాదు, మరొకసారి పరీక్ష చేయండి అని చెప్పాడు. అర్జునుడు మళ్ళీ బాణాలతో వంతెన కట్టాడు. ఆంజనేయుడు మళ్ళీ దానిపై నడిచాడు. కానీ ఈసారి వంతెన కూలలేదు. ఎందుకంటే ఆ వంతెన కింద శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో దాన్ని పట్టుకుని ఉన్నాడు. అప్పుడు అర్జునుడికి అర్థమైంది, దేవుని కృప లేకుండా తన శక్తి పనికిరాదు. ఆంజనేయుడు కూడా అర్జునుడికి నమస్కరించి అన్నాడు, నీ లీలలు అపారమైనవి. అప్పుడు ఆంజనేయుడు అర్జునుడికి ఒక వరం ఇచ్చాడు. మహాభారత యుద్ధంలో నీ రథంపై నా రూపం జెండాగా ఉంటుంది. అందుకే అర్జునుడి రథంపై హనుమంతుడి కపిధ్వజం ఉంటుంది. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, గర్వం కాదు, వినయం మనిషిని గొప్పవాడిని చేస్తుంది. జై శ్రీకృష్ణ, జై హనుమాన్.